వేదిక ఏదైనా సందర్భం ఏదైనా అబద్ధాలే మాట్లాడాలని చంద్రబాబు నాయుడు ఒట్టుపెట్టుకున్నట్లుంది. లేదంటే దివంగత సీఎం వైఎస్ఆర్ చెప్పినట్లు నిజం చెప్తే బాబు తల 1000 ఒక్కలైపోతుందని ఏమునైనా శపించి ఉండాలి. ఎన్నికల వేళ ఓ జాతీయ టీవీ ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తడుముకోకుండా అబద్ధాలాడేశారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని కానీ, నలుగురు నవ్విపోతారేమో అని కానీ జంకు కూడా లేకుండా నిర్భయంగా అబద్ధాలాడేశారు. అది చూసి రాజకీయ పరిశీలకులు మరీ ఇంత దారుణమా అని పెదాలు విరుస్తున్నారు. 2024 ఎన్నికలు తనకు టీడీపీకి జీవన్మరణ సమస్యగా భావిస్తున్న చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి కాళ్లరిగేలా తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక జనసేన బీజేపీలతో జట్టు కట్టారు. అయితే గత ఎన్నికలకు ఏడాది ముందు అదే బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు బీజేపీకి బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఆ సమయంలో నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించారు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు మైనారిటీ సోదరులందరూ? త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి అవుతారు. కొమ్ములు వచ్చినట్టు మళ్ళా ఈ మైనారిటీ సోదరులందరినీ దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. మోదీని ఉగ్రవాది అన్నారు, భార్యా పిల్లలు లేనివారన్నారు, దేశాన్ని సర్వనాశనం చేశారని విరుచుకుపడ్డారు. మోదీని ఓడిస్తానని దేశమంతటా తిరిగారు. అయితే వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అదే మోదీ పార్టీతో పొత్తు కోసం ఢిల్లీలో రోజుల తరబడి మకాం వేసి బీజేపీ నేత దయాదాక్షిణ్యాల కోసం పడిగాపులు కాశారు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూలు చేసిన జాతీయ మీడియా ప్రతినిధి కూడా బాబును ఇదే అడిగారు. అప్పుడు తిట్టిపోసిన మోదీతో ఇప్పుడు చేతులు కలపడాన్ని అవకాశవాద రాజకీయంగా అందరూ భావిస్తున్నారు అనగానే చంద్రబాబు నీళ్లు నమిలారు. ప్రత్యేక హోదా ఒక్కటే సమస్య అని ఇప్పుడంటున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఏపీకి విభజన హామీలు ఏవీ అమలు చేయలేదని విమర్శించారు చంద్రబాబు. గత ఎన్నికల్లో మోదీని విమర్శించి రాహుల్ గాంధీతో జట్టు కట్టడంపై ప్రశ్నిస్తే నేనెప్పుడూ రాహుల్ గాంధీని సపోర్ట్ చేయలేదని నిర్మోహమాటంగా అబద్ధమాడారు. నరేంద్ర మోదీపై గతంలో చేసిన విమర్శలు తప్పని ఇప్పుడు ఒప్పుకుంటున్నారా అని బాబును ప్రశ్నించారు. నరేంద్ర మోదీ అప్పుడు సెక్యులర్ కాదని అన్నారు కదా, ఇప్పుడేమంటారని అడిగితే టీడీపీ చాలా పాత పార్టీ అంటూ తలా తోకాలేని సమాధానం చెప్పి తప్పించుకున్నారు చంద్రబాబు. రాహుల్ గాంధీ కన్నా నరేంద్ర మోదీ సమర్థుడైన నాయకుడా అంటే అవునన్నారు. ఓసారి మోదీతో ఓసారి రాహుల్తో జట్టు కట్టడాన్ని పొలిటికల్ కంపల్షన్ అంటూ అవకాశవాద రాజకీయానికి కొత్త పేరు పెట్టారు చంద్రబాబు. రాష్ట్రం కోసమే బీజేపీతో జట్టు కట్టామన్నారు చంద్రబాబు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సయోధ్యతోనే వ్యవహరించింది కదా అని ప్రశ్నిస్తే ఏపీకి జగన్ ఏం తెచ్చారని అడిగారు బాబు. మరి మీరేం తేబోతున్నారంటే సమాధానం చెప్పలేకపోయారు చంద్రబాబు. చంద్రబాబు సమాధానాలు, కప్పగంతులు, చిత్ర విచిత్ర విన్యాసాలు చూసి జాతీయ ఛానల్ ప్రతినిధి నవ్వాపుకోలేకపోయారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.